ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడినట్టుగా, ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుల సింహం వలె ధైర్యంగా నుందురు. ఎవడు తరమకుండానే పారిపోతాడట నీ మీదకి వచ్చే దుష్టుడు. ఎప్పుడు అంటే నీ మీద యేసు రక్తం ఉన్నప్పుడు, నీ మీద ఆయన అగ్ని కప్పుకొని ఉన్నప్పుడు, ఆయన వస్త్రాన్ని నువ్వు కప్పుకొని ఉన్నప్పుడు, ఆయన మీద నీ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు వాడు నీ మీదకి వచ్చినను వాడు వెంటనే నేను చూసి పారిపోతాడు అంటున్నాడు. నిజమే. ఎప్పుడు కూడా యేసయ్యతో మనం నిత్యము సహవాసం చేసినప్పుడు ఆయన అగ్ని మన చుట్టూ ఉంటుంది, ఆయన సమాధానం మన చుట్టూ ఉంటుంది, ఆయన వెలుగు మన చుట్టూ ఉంటుంది అన్నమాట. నిజమే. దావీదులాగా ఎప్పుడు ఆయన స్తుతించుకుంటూ ఉన్నప్పుడు ఏ దుష్టుడు, ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, కానీ ఏది కూడా ఆ గొర్రె పిల్లని ఎత్తుకొని పోలేదు. ఒక్క ఉదుటినెళ్ళి దానిని చంపే స్థితికి దావీదుకు ఆయన కృపనిచ్చాడనమాట. నిజంగా అలాగే మన జీవితంలో కూడా మనల్ని చూసినప్పుడు వాడు పారిపోయే స్థితిని ఇస్తాడు, వాడు భయపడిపోయే స్థితిని నీకు నాకు ఇస్తాడనమాట. ఏ దుష్టుడు నిన్ను ఏమీ చేయకుండా మరి ఎవరు తరమకుండానే పారిపోతాడు. ఎందుకు అంటే నీలో ఉన్నటువంటి యేసు స్వారూప్యాన్ని చేసి యేసు యొక్క మహిమను చూసి వాడు భయపడిపోతాడనమాట. అమ్మో ఈమె యేసయ్య బిడ్డ, అమ్మో ఈయన యేసయ్య యొక్క కుమారుడు అని వాడు నిర్ణయించుకొని పారిపోతాడు. మరి అటువంటి కృప మన మీద ఉండాలి అని అంటే మనం నిత్యము ఆయనతో సహవాసం చేసేవారిగా ఉంటే చాలు. ఆయన మనల్ని ఆయన కృపతో, ఆయన కంచెతో, కాపుదలతో కప్పేసుకుంటాడు. తన అరచేతులు ఆయన కాపుదలు ఉంచుకుంటాడు. నిజమే. ఒక గొప్ప వ్యక్తి పక్కన, ఒక పోలీసు వ్యక్తి పక్కన మనం నిలబడినప్పుడు ఏ వ్యక్తి మనల్ని ఏ రీతిగానూ అన్యాయం చేయడానికి, అలజడి చేయడానికి ఆయన ఇష్టపడడు. అవును. తల్లిదండ్రులతో పాటు బిడ్డలు, చిన్న బిడ్డలు ఉన్నప్పుడు ఏ ఒక్క జంతువో లేకపోతే ఏ వ్యక్తో వారిని ఏమి చేయడానికి ఇష్టపడరు, భయపడతారు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రభావము, ఒక బలమైన వ్యక్తి వారి పక్కన ఉన్నారు అని వారికి అర్థమవుతుంది. అలాగే యేసయ్య నీతో ఉంటే బలమైన వ్యక్తిని ప్రక్కన ఉన్నప్పుడు దేవుడు కాపాడుతారనమాట. నిజంగా అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం మరి ప్రవ్వా, నువ్వు మా చుట్టూ ఉంటే మాకేమీ కొద్దువ ఉండదని చెప్పి ఉన్నావు ప్రవ్వా. ఆ రీతిగా మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుతున్నాం తండ్రి, నీకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే కన్నీటితో, దుఃఖముతో, వేదనతో తండ్రి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అలజడులతో ఉన్నారో వారందరి విషయాలలోనూ సమాధానం దయచేయండి. ఎందుకంటే నువ్వు సర్వశక్తి కలిగినటువంటి దేవుడవ నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, చూసిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, ఆరోగ్యంతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.